అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఇది నేను ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగాను ఓ పార్టీకి వ్యతిరేకంగాను మాట్లాడాలనుకుంటున్న వీడియో కాదు. సమాజంలో విలువలు ఎట్టిపోతున్నాయి, అసలు ఏం జరుగుతుంది, దాన్ని మనం చూసే కోణం మనం ఎలా చూడాలో కూడా కొద్దిమంది నిర్ణయిస్తున్నారు. అది నాకు కొంచెం బాధగా అనిపించి ఈ విషయాన్ని సమాజం కోణంలో తెలియజేయాలనే నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ముఖ్యంగా మన భారతదేశం మనం ఎలా అయిపోయామంటే అండి, కులం కోణం, మతం కోణం, పార్టీ కోణం. తప్పు చేసాడంటే అది మన కులమోడే కాదా ఫస్ట్ అది చూసుకోవటం. మన కులమోడైతే అది తప్పుని ఎలాగైనా కవర్ చేసేయాలి, లేదా మన మతమోడైతే అది తప్పును కవర్ చేసేయాలి, లేకపోతే ఆ కులానికి చెడ్డ పేరు వచ్చేద్దామో, మతానికి చెడ్డ పేరు వచ్చేద్దేమో అని తప్పు చేసిన కూడా వెనకేసుకొచ్చేయడం మొదలెట్టాం కొన్ని రోజుల నుంచి మనం. ఇప్పుడు మరో దురద యాడ్ అయింది దానికి. ఏంటి ఆ దురద అంటే పార్టీ. ఆ పార్టీ వాడు, మన పార్టీ వాడు కానీ తప్పు చేస్తే అందరూ ఇలాంటి కవర్ చేయండి రా, లేకపోతే బ్యాడ్ నేమ్ పార్టీకి వచ్చేద్ది అని ఆ పార్టీ దురదతో కూడా తప్పు చేసిన వాళ్ళని కవర్ చేసుకునే పరిస్థితి మనం చూసాం. గతంలో వైసీపీలో బాగా ఎక్కువగా చూసాం. తప్పు చేసిన తప్పు అని చెప్పకుండా, తప్పు చేసిన శిక్ష విధించకుండా పార్టీ ఫీలింగ్తో వెనకేసి రావటం. ఇక్కడ ఈ సంఘటనలో కూడా నాకు అదే కనిపిస్తుందండి. అయితే కిరణ్ రాయల్ గారిని మోసం చేసిందట, ఆవిడ నేర చరిత్ర కలిగింది, క్రిమినల్ అని చెప్పి కొంతమంది. లేదా ఒక మహిళని మోసం చేస్తాడా, ఒక మహిళని చంపుతానని బెదిరిస్తాడా, ఈ రాష్ట్రంలో ఈ మహిళలకు ఎక్కడుందండి అనేమో వైసీపీకి సంబంధించిన కొద్దిమంది. ఇక్కడ కూడా పార్టీయే జరుగుతుంది తప్ప అసలు వాస్తవం ఏంటి? ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే అవును తప్పు చేసేవారు బాబు, నువ్వు చట్టపరంగా నీకు శిక్ష అని అంటానికి ఏంటి ప్రాబ్లం ఏంటి? అంటే ఓ కులంలో ఉన్నవాడు తప్పు చేస్తే ఆ కులం మొత్తానికి అంటుకుంటుంది అది. ఓ మతంలో ఉన్నవాడు తప్పు చేస్తే ఆ మతానికి మొత్తం, ఓ పార్టీలో ఉన్నవాడు తప్పు చేస్తే ఆ పార్టీకి మొత్తం ఎలా అంటుకుంటుంది? నిజానికి అక్రమ సంబంధాలని రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అది అసలు ఉండకూడదండి. 100కి 150% ఉండకూడదు. ఒక నాయకుడిగా ముందుకు వచ్చినోడు ఇలాంటి చిన్న చితక భావోద్వేగాల నుంచి ఆ కోరికలను జయించాలి. అది జయించలేనప్పుడు ఏమవుతుందంటే అది చాలా పెద్ద డ్యామేజ్ అయిపోద్ది. వీళ్ళిద్దరిలో ఎవరు బాధితుడు అని కానీ మనం చెప్పాలనుకుంటే బాధితుడి కోణంలో చూస్తే ఇద్దరు బాధితులు కానీ కనిపిస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు మోసగాళ్ళు అని చూస్తే ఆ యాంగిల్ చూస్తే ఇద్దరు మోసగాళ్ళ కనపడుతున్నారు. అయితే దీనికన్నా ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇదేమి ఆషామాషి విషయం కాదండి. అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే మోనికా లూయిస్కి అని చెప్పి ఓ మంచితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు మనోడు. ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే అది అక్కడితో ఆగిపోలేదండి. అతని మీద, అమెరికా అధ్యక్షుడి మీద అభిశంసన తీర్మానం చేసి మొత్తం అమెరికా ప్రజలందరికీ క్షమాపణ చెప్పాడు. నిజానికి మనం చెప్పుకుంటూ ఉంటామండి, మన భారతదేశం బంధాలకి, విలువలకి పెద్దపీట, మనం చాలా గొప్పోళ్ళం. అవి అలాంటి తప్పుల విషయంలో ఇక్కడ మహాపతివ్రతలు పుట్టిన దేశం ఇది, నో డౌట్. అందులో మహాపతివ్రతలు పుట్టిన దేశం ఇది. ఇక్కడ భార్యాభర్తల బంధానికి ఎంతో గొప్ప విలువలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయని చెప్పుకుంటాం. కానీ నిజానికి ఆ ట్రెండ్ ఎప్పుడు మారిపోయింది. అమెరికాలో ఈ రోజు ఈవిడితో ఉంటాడు, మరో రోజు మరో ఆవిడతో ఉంటాడు, ఆ తర్వాత ఆళ్ళ పిల్లలు ఏళ్ళ పిల్లలు కలిపి అని చెప్పుకునే వాళ్ళు ఎంతమంది. కానీ అలాంటి అమెరికాలోనే చట్టాలు చాలా పటిష్టంగా ఉంటాయి అనడానికి అమెరికా అధ్యక్షుడు జస్ట్ అలాగా పులిహోర కలిపాడు. పులిహోర కలిపిన పాపానికి అమెరికా అధ్యక్షుడిని తీసి పక్కన పెట్టారు. అంతే తప్ప ఈ మన పార్టీ వాడు అమ్మో అమెరికా అధ్యక్షుడు ఇతను కవర్ చేసుకొస్తే మనకి ఏమైనా బెనిఫిట్ చేస్తాడని అనుకోలేదండి. మొత్తం అమెరికా ప్రజలందరూ రివర్స్ అయిపోయారు. ఇప్పుడు ఇంకా బిల్ క్లింటన్ మీద అది అలా వెనకాడుతూనే ఉంది. హిల్లరీ క్లింటన్ అని అలా ఆవిడ కూడా మళ్ళీ పోటీ చేయడానికి వస్తే అప్పుడు కూడా ఈ మోనికా లూయిస్కి నేను వేడని నేడని నేను అనుకున్నట్టు అలా వెనకాల తిరిగింది. ఇది మామూలు విషయం కాదండి ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడం అనేది. డొనాల్డ్ ట్రంప్ మనందరికీ బాగా తెలుసు, మన మామ. ఇప్పుడు దడ్డలు ఆడుతున్నాడు మొత్తం ఇండియన్స్ నేటి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ. మనోడు కూడా పెట్టుకున్నాడు పులిహోర కలిపాడు అలాగా పార్న్ స్టార్తో. అది కూడా అతన్ని ఎలక్షన్లో ఓడించిందండి. అమెరికాలో ఇలా తిరగడం కామనరా, అవి ఎలా అలా ఉంటారు, ఎలా విడాకులు ఇస్తారో అలా చేసుకుంటారు అనుకుంటాం. కానీ అలాంటి దేశంలో కూడా ఎవడన్నా ఇలాంటి అక్రమ సంబంధం పెట్టుకుంటే అది అమెరికా అధ్యక్షుడైనా సరే డొక్క చింపి డోలు కడతామని వాళ్ళే ఇప్పుడు చట్టాలు అంత పటిష్టంగా ఉన్నాయి అక్కడ. కానీ మన ఈ భారతదేశంకి వచ్చేటప్పటికి, ముఖ్యంగా మన రాష్ట్రాలకు వచ్చేటప్పటికి అది కామన్. అది 50% మినిమం, తక్కువలో తక్కువ ఒక 50% మంది నాయకులకి ఎఫ్ఐఆర్లు, సెకండ్ సెటప్లు, థర్డ్ సెటప్లు, ఫోర్త్ సెటప్లు. ఎవడు ఎక్కువ మంది సంబంధాలు పెట్టుకుంటాడు అంత పోటుగాడు, అంత మగోడు అన్నట్టు అది బిల్డప్. ఏమంటారు మన మూడో క్యాండిడేట్ ఉంది, రెండో క్యాండిడేట్ ఉంది, ఇలాగుంది పరిస్థితి. ఒరి ఎంత దారుణంగా దిగజారిపోతున్నావు ఏంటండి? చూసే కోణంలో కూడా పార్టీ కోణం చూసి తప్పు చేస్తారు బాబు, నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదని చెప్పకపోతే రేపు పొద్దున మన పిల్లలు ఏమి నేర్చుకుంటారు? భావితరాలు ఏమి నేర్చుకుంటాయి? నేను వైసీపీ సోదరులను అడుగుతున్నాను, మీకు వీళ్ళు ఎవరో తెలుసండి? తెలుసా వీళ్ళు ఎవరో? మీ వైసీపీ పార్టీయే. మీ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వర్సెస్ దివ్యల మాధురి. మీరు ఇలా యూట్యూబ్లో కూడా అలా వచ్చేస్తున్నాయి, రకరకాల వీడియోలు వచ్చేస్తున్నాయి. జూనియర్ దువ్వాడిని ప్లాన్ చేస్తున్నాం అని తమ్ముళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర వీళ్ళే దర్శనమిస్తున్నారు. ఎక్కడైతే అక్కడ మళ్ళీ వీళ్ళు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు చేస్తున్నాయి కొన్ని ఛానళ్ళు. ఇంటర్వ్యూలు చేసి ఏమంటున్నారండి, మీ ఓడేంటి, మీ పరిస్థితి ఏంటంటే ఆవిడ మురిసిపోతే ఆవిడ, ఈయన మురిసిపోతే ఈయన. అంటే ఇద్దరు అలా అక్రమ సంబంధం పెట్టుకుని భార్య ఉండగా, ఆడపిల్లలు ఉండగా, దువ్వాడ శ్రీనివాస్కి ఆడపిల్లలు,
వాళ్ళ భార్య ఎంత ఏడ్చిందో మనం చూసాం, ఆడపిల్లలు ఎంత ఏడ్చారో మనం చూసాం. చూసినప్పుడు దువ్వాడ శ్రీనివాస్ నువ్వు చేసేది తప్పు అని వైసీపీలో ఎవరైనా ఒక్కడన్నా వీడియో పెడతాడని చూసానండి. పార్టీ దోలు ఉండొచ్చు, నేను అదే చెప్తున్నాను. కానీ మంచి చెడు అనేది కూడా ఉండాలి ఎంతో కొంత. భార్యను మోసం చేసి భార్య ఇంకా విడాకులు ఇవ్వకుండా చిన్న ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలను వదిలేసి దువ్వాడ శ్రీనివాస్ గారు వచ్చారు దివ్యల మాధురి గారి దగ్గరికి. దివ్యల మాధురి గారేమో వాళ్ళ భర్త ఎక్కడో పాపం ఆయన ఎక్కడో పరండాలు పాలైపోయి కష్టాలు పడతా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఎలాగంటే మళ్ళీ దివ్యల మాధురి గారు వచ్చి రాజేష్ గారు లేపేస్తాను చెప్పించి కూడా అది అంటే అనొచ్చు. మరి ఏం చేస్తావు ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పని చెప్తే ఆడి తప్పుని తప్పని చెప్పకూడదు. ఇక్కడ తప్పు చేస్తాను సార్, శభాష్ అండి మీరు సూపర్ అండి, మిమ్మల్ని కూడా ఇంటర్వ్యూ చేస్తామండి, అందరికీ మిమ్మల్ని చూపిస్తామండి ఆదర్శంగా, అందరూ మీలా తయారవ్వాలని చెప్తామండి అనేవాళ్ళు ఎక్కువైపోయారండి. ఇక్కడ ఎవడో విలువలు చెప్పట్లేదు, వంకాయలు చెప్పట్లే. ఆయన ఎక్కడో ఉన్నాడు, వాళ్ళ భర్త అప్పుడు వీడియో కూడా చూసా, నా భార్య మీద నమ్మకం ఎవడాడు అలాగన్నాడు, నా భార్య సంగతి ఏంటి అని ఎంతో నమ్మకంతో ఉన్న వ్యక్తి అయినా. కనీసం వైసీపీలో ఎవరైనా ఖండిస్తారా, లేదా వాళ్ళని ఏమైనా సస్పెండ్ చేశారా, వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? అంబటి రాంబాబు గారు మంత్రి పొజిషన్లో ఉండి ఆయన అలాగ అడ్డంగా దొరికినప్పుడు ఏమైనా ఎంక్వైరీ చేశారా ఆయన మీద? ఆ గోరంట్ల మాధవ్ మాట్లాడింది ఎవరితో ఏంటి అనేది తీసి ఆయన మీద ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారా? ఆయన ఎవరో సుధాకర్ అని ఒక ఎమ్మెల్యే మైనర్ మీద 3 సంవత్సరాల నుంచి రేప్ చేశాడు, అది వైసీపీ ఎమ్మెల్యే, అతని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఇది ఓన్లీ వైసీపీలో అంటే వైసీపీలో ఇప్పుడు మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నానండి. నేను ఎలక్షన్లోకి అంటే రాజకీయాల్లోకి వచ్చి 5 సంవత్సరాలు అయిందంతే. అంతకుముందు ఏమేమి జరిగాయో నాకు తెలియదు. కానీ నేను వచ్చిన తర్వాత నేను చూసిన పరిపాలన వైసీపీ పరిపాలన. ఆ రోజున అన్యాయం చేసిన వాళ్ళు కనుక నిష్పక్షపాతంగా శిక్షలు పడుంటే ఈరోజు మీరు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఇలా అడగడానికి మీకు రైట్ ఉండను. ఆ రోజు ఇప్పుడు నిన్న కాక మొన్న కదండి ఒక ఆయన మధుసూదన్ అని ఒక ఆయన వచ్చి నా భార్యని ఇలా సో ప్రెగ్నెంట్ అండి, పలానా పెద్ద ఆయనండి, పలానా వైసీపీ ఎంపీ అండి చెప్పాడా? దాని మీద ఎవరన్నా స్పందించారా కనీసం? ఇక్కడ మరి ఆ తప్పు చేసిన కూడా మనం తప్పనే పరిస్థితి లేకపోతే ఇలాంటివన్నీ కూడా చేతనాట్లు మళ్ళీ ఎంకరేజ్ చేస్తాం, కమాన్ ఎంకరేజ్ చేస్తా ఉంటే ఏం సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? నాకు ఏ పార్టీ ఎక్కువ కాదు, ఏ పార్టీ తగ్గ. ఆ రోజున మా పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం గారు ఆయన వచ్చినప్పుడు ఇలాగే మాట్లాడాను, ఏంటండి మీరు మీ వయసు ఏంటి? అక్కడ మీ భార్య గారిని చూసాను పెద్ద ఆవిడ, అబ్బాయి మా పిల్లల కోసం ఎంతో కష్టపడాడు నా భర్త అని చెప్తుంది మీ గురించి. మీ మీద అంత నమ్మకం పెట్టుకుని ఉంది ఆ మహాతల్లి. మీకు ఇదేం పోయగలం అండి ఆ రోజు ఆయన అన్నాను నేను. బంధాలకు విలువ ఇవ్వాలండి. భార్య, పిల్లలు, కుటుంబం, తల్లిదండ్రులు ఈ విలువలు లేకపోతే ఇక ప్రపంచం నాశనం అయిపోవడానికి ఎక్కువ సమయం పడదు. ఆరోపణలు బోల్ చేయొచ్చు. రాజేష్ మాసాన్ మీద చాలా ఆరోపణలు చేశారు, అబ్బాయి అమ్మాయిలతో అలా ఉంటాడు ఎలా ఉంటుంది, ఏదో ఒక్కడు కూడా నిరూపించలేరు. ఎందుకంటే నేను అలాంటి క్యారెక్టర్ కాదు. భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు అన్నప్పుడు మన ప్రవర్తన మన చుట్టుపక్కల మీద కూడా పడుతుందండి. నాయకుడికి ఉన్నప్పుడు మరీని నాయకుడు ఎఫ్ఐఆర్లు పెట్టుకుని తిరుగుతున్నాడు, కార్యకర్త అది చేస్తాడు. నాయకుడు నిజాయితీగా ఉన్నాడు అనుకోండి, కార్యకర్తలు అలా ఉంటారు. నేను అలాంటివి ఏమీ లేకుండా ఉంటే నా దగ్గరికి అప్పుడు దాకా డ్రింక్ అలవాటు ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా నన్ను చూసి మొత్తం డ్రింకింగ్ మానేశారు. ఇదే నేను గొప్ప చెప్పుకోవట్లేదు. నాయకుడిగా ఉన్నప్పుడు మాత్రం కొన్ని విలువలు పాటించాల్సిందే. కష్టమే నాయకుడి జీవితం. కానీ మనం ఎలా పడితే అలా ఉంటాం, ఎలా ఇష్టమైతే అలా ఇది అయిపోతాం. అవసరం అయితే మేము పార్టీని అడ్డుపెట్టుకుంటాం, లేకపోతే కులాన్ని అడ్డుపెట్టుకుంటాం. నేను న్యాయం కదండి అది. ఎందుకో చెప్పాలనిపించిందండి, సమాజం ఎలా పోతుంది. అగ్రరాజ్యం అమెరికా లాంటిదే 2 అధ్యక్షులకి చుక్కలు చూపించేసింది ఇలాంటి ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటే. మహిళ మనల్ని నమ్ముకున్న భార్య వచ్చిన తర్వాత ఆ భార్యను మోసం చేసి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఏమి నీతిది? అలాంటి వాడు ఎవడన్నా ఉంటే అని ఒక పర్వట్గానో లేకపోతే ఒక ఉమనైజర్గానో చూడాలి తప్ప అలాంటి వాళ్ళు మళ్ళీ నాయకులుగా తీసుకురావడం అనేది అసలు కరెక్ట్ కాదు. కిరణ్ రాయలు గారు నేను ఏమంటలే, కిరణ్ రాయలు ఒకటే కాదు ఈ తప్పు చేస్తాయి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అవన్నీ కూడా మారాలి. తప్పు అనేది ఎవడని చేస్తాడు, దాన్ని ఇమీడియట్గా ఓవర్కమ్ చేసి అవును అప్పుడు బిల్ క్లింటన్ ఎలా అయితే ఎస్ నేను తప్పు జరిగిందని క్షమాపణ చెప్పి ఆయన ఎలా ఇదైపోయాడో ఆ టైప్లో మనం ఉండాలి. తప్పు జరిగినప్పుడు అవును అప్పుడు తెలియని టైంలోనూ ఓ బలహీన క్షణంలో ఓ వర్షం కురిసిన రాత్రి ఉరుములు మెరిసిన సమయంలో అలాంటిది ఏదైనా ఒకటి చెప్పేసి ఇంకా మళ్ళీ అలాంటివి జరగకుండా ఉండాలని నిజాయితీగా బతకాలి ఏ నాయకుడైనా.